చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? ఆటో. మరి ఆటో వాళ్ళకి సంబంధించి జగన్ ప్రభుత్వం అనేటువంటిది ప్రతి ఏడాది 10,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు కదా, దాని గురించి మీ ఉద్దేశం ఏమైనా చెప్తారా? మాకు మంచిదేగా, ఇన్సూరెన్స్ అవి మేము కట్టుకోలేకపోయే రోజుల్లో 10,000 రూపాయలు మాకు దేనికో దానికి ఉపయోగపడుతున్నాయి కదా, ఇన్సూరెన్స్ అవన్నీ పోతున్నాయి, తక్కువ తోలుకుంటాం. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారు మీరు? 4 సంవత్సరాలు 5వ సంవత్సరం. అంటే 50,000 రూపాయలు మీరు తీసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మీకు ఏదైనా మేలు జరిగిన విషయాలు ఏమైనా ఉన్నాయా? నాకైతే ఏం లేదు, నాకైతే ఏం రాదు. మరి అంటున్నారు కదా, టీడీపీ అదేవిధంగా జనసేన 2 పార్టీలు కూడా కలిపి సోమరిపోతులను చేస్తున్నారు ఆటో వాళ్ళందరినీ కూడా అని కొంచెం ఒకవేళ మాట్లాడడం కూడా జరిగినాయి, వ్యాఖ్యలు వచ్చాయి. దాని గురించి మీ ఒపీనియన్ చెప్తారు? మరి మాకు 10,000 రూపాయలకి మేము సోమరిపోతున్నాం అయితే, మరి జన్మభూమి కమిటీలు అని చెప్పి వేల తీసుకున్నారు వాళ్ళు, జనాలే మొత్తం తిన్నారుగా. మరి వాళ్ళు ఎంత సోమరిపోతులు అవ్వాలి? లక్షలు సంపాదించుకొని ఇన్ని సంపాదించుకొని వాళ్ళు ఎంత సోమరిపోతులు అవుతారు? 10,000 రూపాయలు తీసుకొని మేము 10,000 రూపాయలు తీసుకొని మేము ఇన్సూరెన్స్ కట్టుకొని బండి తోలుకుంటాం. మరి వేల కోట్లు సంపాదించిన వాళ్ళు సోమరిపోతులు కదా, వాళ్ళకంటే మేము సోమరిపోతులు ఎందుకు అవుతాం? వాళ్ళు కదా సోమరిపోతులు నిజంగా. ఆ రెండు పార్టీలు కూడా జనసేన టీడీపీ కుమ్మక్కైని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రాదు, ఎటు వెళ్ళిపోయిద్దో కూడా తెలియదు అనేటువంటి మాటలు కూడా వస్తున్నాయి. దాని గురించి అది హాస్యాస్పందంగా ఇది అంటారు చూసావా, అట్లా ఉండిద్ది అన్నమాట. ఆయన సీట్ ఆయన గెలవలేకపోయారు. వాళ్ళు మేము ఇది చేస్తాం మీకు, వాళ్ళు ఇది ఇచ్చారు మేము ఇది ఇస్తాము, మాకు ఓట్లు వేయండి అని అడిగి వాళ్ళు ఓట్లు వేయించుకుంటే బాధ లేదు. జగన్ ఓడిపోవాలి, అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు, యాడ తెస్తారన్నాడు, 3 పిల్లలకి ఎట్టిస్తాడు. అంతకుముందు ఒక పిల్లవాడికి ఇస్తానంటేనే రావన్నారు అమ్మఒడి, ఇప్పుడు 3 పిల్లలకి ఎట్టిస్తానంటున్నాడు, యాడ తెచ్చిస్తారు? అప్పుల పాలు అయింది కదా, మరి ఇప్పుడు ఇంకా అప్పుల పాలు అయిందిగా. ఇప్పుడు ఆటోయే కాకుండా ఇంకేమైనా పథకాలు తీసుకున్నారా మీ ఇంట్లో వరకు? మా ఇంట్లో అమ్మఒడి వచ్చింది, మా అమ్మాయి కాలేజీ చదువుతుంటే మా అమ్మాయికి వచ్చింది. పథకాలన్నీ కూడా మీరు స్వీకరించడం జరిగింది. ఫైనల్ గా మీ ఓటు ఎవరికి వేస్తారు? ఏ సీఎం ఎవరో అవుతారు? అసలు ఓటు వేసేది ఏంది? ఇది ప్రత్యేకించి అడగటం తప్పు. అది ఇన్ని చెప్పి నాకు ఓటు ఎవరికి వేస్తాం? జగన్కే వేస్తాం ఓటు, కంపల్సరీ జగన్కే వేస్తాం. కానీ మా ఓటు వాళ్ళు బాగుపడాలంటే జగనే, ఉండవాళ్ళు బాగుపడాలంటే అలాగే వేసుకోవాలేమో, అంతే, అంత తప్పే లేదు. నాని అండి. ఎక్కడుంటారు మీరు? సంజీవయ్య నగర్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో తోలుకుంటున్నారు సార్? 6 సంవత్సరాల నుంచి అండి. గత ప్రభుత్వంలో మీకు ఏదైనా లాభం చేకూరిందా ఈ ఆటో వలన? మామూలుగా వాహన మిత్ర పడిద్ది మాకు. ఈ ప్రభుత్వంలో వాహన మిత్ర పడిందా? ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు? 4 ఇయర్స్ అండి. 40,000 మీకు వచ్చాయి. మరి దీనివల్ల మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నాం. ఏ ప్రభుత్వం మీకు ఏ సహాయం చేయలేదా? ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి ఇదంతా కూడా సోమరిపోతులను చేయడానికి తప్ప ఇంకేమీ లేదు అని మాట్లాడుతున్నారు ఆ యొక్క టీడీపీ జనసేన ఇవన్నీ కూడా కలిసి. మరి దాని గురించి వాళ్ళు ఏరు చేసేవాళ్ళని చేయనీరు, అదే విషయం. ఓటు ఎవరికి వేస్తారు సార్? జగన్ అన్నకేస్తా. జగనే ఎందుకు రావాలి? టీడీపీ రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా. మేము అభివృద్ధి కోరుకుంటున్నాము, మాకు స్థలం లేదు, మాకు స్థలం ఇచ్చాడు జగన్ అన్న. టీడీపీలో బాగా అభివృద్ధి జరిగిద్ది అంటున్నారు. ఇవన్నీ చెప్పుకోండి మాటలండి, అవన్నీ అంతకుముందు చేశాడు. ఏం అభివృద్ధి చేశాడు ఆయన? చేశాడు ఏమన్నా? అది నెక్స్ట్ సీఎం అయితే జగన్.